హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో గాయ్స్, ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. సో ఎస్, ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎక్కువ టెన్షన్ పడేది, ఆలోచించేది అంత ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించే కదా. సో మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా మా ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గో. సో గైస్, ఏంటంటే చాలామంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత చాలామంది ఇట్లా టెన్షన్ పడేది, ఆలోచించేది మొత్తం ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించే. సో నాకు కూడా అట్లనే అయిందనమాట. నేను వెళ్ళే ముందు చాలామందిని అడిగిన, అంటే లైక్ కొంతమందిని అడిగితేనేమో వాళ్ళు ఏమంటారు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈజీయే, అంత టఫ్ ఏం కాదు అని అంటారు అనమాట. ఇంకా కొంతమంది ఏమంటారు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా టఫ్, నీకు ఇంత అటు ఇటు ఏమైనా మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు, అది ఇది అని అంటారు. సో నాకు కూడా ఇట్లనే ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడి, సో నేను ఏం చేసిన అంటే యూట్యూబ్లో, గూగుల్లో అట్లనే సెర్చ్ చేసి చూసుకున్నాను అనమాట. సో ట్రస్ట్ మీ, నాకు ఒక్కడు కూడా యూజ్ కాలేదు దానికి. మళ్ళీ నేను ఫేస్ చేసిన దానికి నాకు ఒక్కడు కూడా యూజ్ కాలేదు. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే, నువ్వు లోపలికి వెళ్తావు, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తావు. సో వెళ్ళినాక ఫస్ట్ నీ లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, లగేజ్ బ్యాగ్ నువ్వు క్యారీ చేస్తావు కదా. సో అది ఒక దగ్గరికి పోతావు. సో అక్కడ పోయినాక వాళ్ళు నీది వీసా అప్రూవల్ ఇంకా నీ పాస్పోర్ట్ తీసుకొని అది చూసి నీ పేరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. సో అది అడిగిన తర్వాత వాళ్ళు లగేజ్ తీసేసుకుంటారు, నీకు స్టిక్కర్ చేసేస్తారు, అంటే లగేజ్కి స్టిక్కర్ చేసి వాళ్ళు పంపించేస్తారు అనమాట. సో సెకండ్ నీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే, నియర్లీ 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఇట్లా ఉంటుంది అనమాట లైన్గా. సో నువ్వు లైన్లో నిలుచుంటావు, నీతో పాటు చాలామంది ఉంటారు, నువ్వు ఒక్కనివే ఉండవు, చాలామంది ఉంటారు. సో నీ టర్న్ వచ్చినప్పుడు నీకు ఇట్లా టోకెన్ నెంబర్స్ ఏమి ఇయ్యరు అనమాట. నువ్వు ఇదే టోకెన్ నెంబర్కి వెళ్ళాలి, నువ్వు ఇదే నెంబర్కి వెళ్ళాలి, అది ఇది అని చెప్పి. సో నువ్వు నార్మల్గా నీ టర్న్ వచ్చినప్పుడు ఏది ఖాళీ ఉంటే అది పంపించేస్తారు అనమాట. సో ఫస్ట్ నువ్వు వెళ్ళినాక వాళ్ళు చూస్తారు, నీది ఏది పాస్పోర్ట్ చూస్తారు, మళ్ళీ వీసా అప్రూవల్ చూస్తారు, మళ్ళీ మన యూనివర్సిటీ నుంచి వస్తుంది కదా ఆఫర్ లెటర్, సో అది చూస్తారు అనమాట. సో అది చూసుకొని నేను అడుగుతారు అనమాట, వై యూ చూస్ యూకే అంటే, నేను యూకే కాబట్టి నన్ను అడిగారు వై యూ చూస్ యూకే అని చెప్పి. దీని ఏమంటారు, నీ స్టడీస్ అయిపోయినాక అక్కడనే ఉంటావా, లేకుంటే ఇక్కడ వచ్చేస్తావా, అక్కడనే సెటిల్ అవుతావా, లేదా మళ్ళీ ఇండియాలో సెటిల్ అవుతావా, సో అది అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ ఇది నీ కోర్స్ నేమ్ ఏంటి, నీ యూనివర్సిటీ పేరు, నీ కోర్స్ నేమ్ ఏంటి అని అడుగుతారు. సో అంతే ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు అన్నీ ఇచ్చేస్తారు, నీ పాస్పోర్టు, నీ ఏవైతే వాళ్ళు తీసుకుంటారో సో అన్నీ ఇచ్చేస్తారు. సో అది అయిపోయినాక ఒక బోర్డింగ్ పాస్ తీసేసుకుంటాం మనం. బోర్డింగ్ పాస్ తీసేసుకున్న తర్వాత దాంట్లోనే ఉంటుంది అనమాట ఫ్లైట్ నెంబరు, ఏ గేట్ అని చెప్పి. సో ఆ గేట్కి వెళ్ళి కూర్చోవాలి మనం. సో కూర్చున్నాక వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, ఫ్లైట్ వచ్చేసింది అని చెప్పి. సో నువ్వు ఫ్లైట్ ఎక్కుతావు, మళ్ళీ యూకేలో ల్యాండ్ అవుతావు. సో ఇటువరకు ఫస్ట్ ఇండియా ఇమిగ్రేషన్ అనమాట. సో యూకేలో దిగంగానే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది నీకు. యూకే ఫ్లైట్ దిగి టెర్మినల్స్ వెతుక్కొని నీ ఇమిగ్రేషన్ దగ్గరకు వచ్చే వరకు సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ ఏం అడుగుతారు అంటే, సేమ్ ఇండియాలో ఉన్నట్టే సేమ్ 1 2 3 4 అట్లనే ఎక్కువ ఉంటాయి అనమాట. సో నీ టర్న్ వచ్చినప్పుడు నీకు ఏది ఫ్రీ ఉంటే అది పంపించేస్తారు. సో అది పోయినాక వాళ్ళు అడుగుతారు అనమాట, ఫస్ట్ నీ ఏమేమి చూస్తారంటే, మెడికల్ రిపోర్ట్ ఉంటుంది కదా మనది, సో అది చూస్తారు. మళ్ళీ సేమ్ ఆఫర్ లెటర్ చూస్తారు, వీసా అప్రూవల్ చూస్తారు, మళ్ళీ నీ పాస్పోర్ట్, ఈ 4 వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఏమడుగుతారంటే, ఈ యూనివర్సిటీ పేరేంటి, నీ కోర్స్ నేమ్ ఏంటి. సపోజ్ నీ కాలేజ్ లండన్లో ఉందనుకో, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఓన్గా వచ్చినావా, సో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, అట్లా అయితే ఎక్కడ ఉంటావు, మళ్ళీ నువ్వు యూనివర్సిటీకి ఎంత ఫీజు పే చేసి వచ్చినావు, నేను పార్ట్ టైం చేస్తావా, చేస్తే ఎన్ని అవర్స్ చేస్తావు వీక్లీ, అంటే మనకు నార్మల్గా 20 అవర్స్ ఉంటుంది కదా వీక్లీ. సో వాళ్ళు అడుగుతారు అనమాట, నువ్వు పార్ట్ టైం చేసే ఇంట్రెస్ట్ ఉందా, ఒకవేళ పార్ట్ టైం చేస్తే ఎన్ని అవర్స్ చేస్తావు, నీ ఫీజు నువ్వే కట్టుకుంటావా, లేదా అంటే పేరెంట్స్ ఆఫర్ చేస్తారా. సో ఇంతే అనమాట. అడిగితే యూనివర్సిటీ గురించి అడుగుతారు, అంటే వాట్ యు నో అబౌట్ యువర్ యూనివర్సిటీ అని అడుగుతారు. సో అది మనం చెప్పేస్తే అంతే అనమాట, ఇంకేముండదు. వాడు ఇంకేం చేస్తాడంటే, పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ వేస్తాడు, ఇమిగ్రేషన్ ఆఫీసర్ అని చెప్పి. సో ఆ స్టాంప్ వేయగానే నువ్వు ఆ పాస్పోర్ట్ తీసుకుంటావు, గతం బయటికి వచ్చేస్తావు. బయటికి రాగానే నీ లగేజ్, అది యూకే ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది. సో చాలా పెద్దది. నువ్వు ఏం చేస్తావు అంటే, దోలాడుతావు, అంటే లగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో దోలాడి లగేజ్ కలెక్ట్ చేసుకుంటూ కథం బయటికి వస్తావు, నీ అకామిడేషన్ పోతావు, అంతే. నేను కూడా ఇట్లా చాలా ఫేస్ చేసిన, అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అసలు ఎట్లుంటుంది ఏంది అని చెప్పి ఒకసారి ఫేస్ చేసినాక నాకు ఏమనిపించింది తెలుసా, ఇంతే ఉంటుందా, దీనికి ఇంత బిల్డప్ ఇచ్చిరా ప్రతి ఒక్కడు అనే అట్లనే ఉంటుంది. సీరియస్గా మీరు కూడా అదే ఫేస్ చేస్తారు, నేను చెప్తున్నా కదా. లైక్ మీరు కూడా టెన్షన్ పడుతుంటారు,
ఏం అడుగుతారు ఏందో అని చెప్పి అసలు ఏముండదు. నార్మల్గా మీ యూనివర్సిటీ గురించి అడుగుతారు, మీ గురించి అడుగుతారు. లేదా నీ పక్కనోడు ఏం యూనివర్సిటీ అని ఏం అడగడు ఆడు. జస్ట్ నార్మల్గా నీ గురించి అడుగుతాడు. నీ పేరేంది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నీ యూనివర్సిటీ పేరేంది, నీ కోర్స్ నేమ్ ఏంది, నువ్వు ఇండియా ఏమంటారు నీ స్టడీస్ అయిపోయినాక ఇండియా వెళ్ళిపోతావా, లేకుంటే ఇండియా సెటిల్ అవుతావా, పార్ట్ టైం చేస్తావా చేయవా, నువ్వు ఎంత ఫీజు కట్టను, ఇవే ఉంటాయి. అసలు పిచ్చర్ అసలు ఎక్కువ ఏం అడగరు. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు టెన్షన్ పడకండి. మనం టెన్షన్ పడితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు తెలుసు అన్నీ, మన యూనివర్సిటీ పేరు అన్నీ తెలిసి ఉంటుంది. కానీ వాడు అడిగేసరికి మనం ఎట్లా అయిపోతామంటే ఏదో ఒకటి ఇట్లా టెన్షన్లో కామన్, అది టెన్షన్లో ఏదో ఒకటి చెప్పేస్తాం అనమాట. సో అట్లా టెన్షన్ పడితే ఆ మిస్టేక్స్ అవుతాయి అనమాట. సో టెన్షన్ ఏం పడకండి. సో చిల్లు ఉండండి, మీ బాడీని మంచిగా ఫ్రీ చేసుకోండి. వాడు ఏం ఎక్కువ అడగడు. సో గమ్మున వెళ్ళండి, మంచిగా చెప్పండి, బయటపడండి, ఎంజాయ్ చేయండి, అంతే సింపుల్. మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను డైలీ యూకే సిరీస్ పెడుతున్నా, అంటే డైలీ షార్ట్స్ పెడుతున్నా యూకే సిరీస్ది. సో అవి ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్ చేయండి కింద, అండ్ లైక్ చేయండి. ఇంకేమైనా మర్చిపోయినా షేర్ చేయండి.